ఎక్స్ కమాండర్ ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన స్వదేశీ మైక్రో బ్లాగింగ్ కు మూతపడింది. ఆర్థిక ఇబ్బందులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవస్థాపకుడు రాధాకృష్ణ, కో ఫౌండర్ మయాంక్ బిదావత్కా లింక్డ్ ఇన్ లో ఒక పోస్టు ద్వారా ప్రకటించారు. ఆన్లైన్ మీడియా సంస్థ డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా అవి విఫలం కావడంతో తాజాగా తమ కార్యకలాపాల్ని నిలిపివేసింది. టైగర్ గ్లోబల్, యాక్సెల్, 314 క్యాపిటల్, కలారీ క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్ వంటి ప్రముఖ పెట్టుబడిదారుల నుండి $50 మిలియన్ల పైగా సేకరించినప్పటికీ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోలేకపోయింది. దీంతో గత ఏడాది ఆదాయాన్ని సంపాదించడానికి చాలా కష్టపడింది. ఇక 2020లో రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కా దీన్ని స్థాపించగా దాదాపు 60 మిలియన్ డౌన్లోడ్లు జరిగాయి. 10కి పైగా భాషల్లో అందుబాటులో ఉన్న మొట్టమొదటి ఇండియన్ మైక్రో బ్లాగింగ్ సైట్ గా ఇది గుర్తింపు పొందింది. ఈ యాప్ లోగో కూడా దాదాపు ట్విట్టర్ మాజీ గుర్తు పక్షిని పోలి ఉంటుంది. కాగా రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విట్టర్తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కేంద్ర మంత్రులే స్వయంగా దీన్ని ఆత్మనిర్భర్ యాప్ గా ప్రమోట్ కూడా చేశారు. దీంతో తక్కువ సమయంలోనే కూకు వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా తన కార్యకలాపాల్ని విస్తరించింది. కానీ ఆ తర్వాత ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. వాటి నుంచి బయటపడేందుకు వివిధ కంపెనీలతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మూసివేతకు దారితీసింది.